బాలీవుడ్ స్టార్ హీరో సూర్య యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువా. శివ డైరెక్షన్లో తీసిన ఈ మూవీని నవంబర్ 14న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళంతో పాటు పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు. సూర్య టీం ఇప్పటికే ప్రమోషనల్ టూర్లో ఫుల్ బిజీగా ఉంది. కంగువా కాపీలన్నీ లాక్ అయ్యాయి. త్వరలో లోడింగ్ అంటూ ఫోటోలను సినిమాటోగ్రాఫర్ నెట్టింట షేర్ చేయడంతో నెట్టింట పిక్స్ వైరల్ అవుతున్నాయి. మరోవైపు కంగువా హీరో సూర్య ఇంటర్వ్యూల్లో చెప్పిన విషయాలు, మూవీ కోసం పడిన కష్టం విని వావ్ అని అందరూ అనేస్తున్నారు. సూర్య చేసిన సాహసాలు ఏమిటో ఈ స్టోరీలో చూసేద్దాం. కంగువా మూవీ ప్రమోషన్ ఇంటర్వ్యూలో జ్యోతిక గురించి, పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ చేశారు హీరో సూర్య. జ్యోతిక తొలి సినిమా డోలీ సజాకే రఖ్నా. ఆ మూవీ తరువాత తను నాతోనే చేసిందని, పూవెలం కెటుప్పర్ మూవీ గురించి సూర్య ఇంట్రెస్టింగ్ కబుర్లు చెప్పారు. జ్యోతికతో యాక్ట్ చేసినప్పుడు ఆ మూవీ తన కెరియర్లో ఎంతో ఇంపార్టెంట్ అని సూర్య చెప్పారు. అప్పటికి తన కెరియర్ స్టార్టింగ్ స్టేజ్ అని సూర్య రివీల్ చేశారు. షూటింగ్ లొకేషన్లో భయంగా ఉండేది. జ్యోతిక మాత్రం ఫైర్ బ్రాండ్. భయం అనేది జ్యోతికకు అస్సలు తెలీదని సూర్య ఇంటర్వ్యూలో చెప్పారు. తమిళంలో జ్యోతిక ఫస్ట్ మూవీ నాతోనే అని సూర్య చెప్పారు. ఫస్ట్ మూవీ అయినా డైలాగులు చాలా క్లారిటీగా జ్యోతిక డెలివరీ చేసేది. ఆ మూవీ టైంలోనే ఇద్దరం ఫ్రెండ్స్ గా మారాం. తరువాత జ్యోతికకి పెద్ద స్టార్ గా ఛాన్సులు వచ్చాయి. కాకా కాకాతో నాకు బ్రేక్ వచ్చిందని సూర్య చెప్పారు. ఆ టైంకి జ్యోతిక పెద్ద స్టార్. కాకా కాకాలో నాతో చేయడానికి నాకంటే 3 times ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకుంది. కెరియర్ పరంగా జ్యోతికతో పోలిస్తే నా రేంజ్ తక్కువని సూర్య చెప్పారు. అప్పటి సిచ్యువేషన్స్లో కూడా నాతో పాటు లైఫ్ లాంగ్ నడవడానికి జ్యోతిక రెడీ అయిందని గతాన్ని రివైండ్ చేసుకున్నారు సూర్య. ప్రజెంట్ ఇవన్నీ కంగువా మూవీ ప్రమోషన్స్లో చెప్పారు. కాలీవుడ్ స్టార్ హీరో సూర్య పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువాను నవంబర్ 14న పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయిపోయారు. సూర్య టీం ఇప్పటికే ప్రమోషనల్ టూర్లో బిజీగా ఉంది. చాలా గొప్పగా, థ్రిల్లింగ్గా కంగువా ఉంటుందని అంటున్నారు. మరోవైపు అన్ని లాంగ్వేజెస్లోకి మూవీ కాపీలను ఇవ్వనున్నారట. ఫ్రెంచ్, స్పానిష్, ఇంగ్లీష్ సహా 8 భాషల్లో డబ్ చేశారట. కంగువాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నారు. కంగువాలో 2 క్యారెక్టర్స్లో సూర్య కనిపిస్తారని మూవీ యూనిట్ చెబుతోంది. కంగువాలో 1000 ఏళ్ల నాటి యుద్ధవీరుడి క్యారెక్టర్లో, ఫ్రాన్సిస్ అనే మరో మోడర్న్ క్యారెక్టర్లో సూర్య యాక్ట్ చేస్తున్నారట. 2 డిఫరెంట్ షేడ్స్ ఉంటాయంటున్నారు. సూర్య ఫిట్నెస్ మూవీకి చాలా ప్లస్ పాయింట్ అయ్యిందంటున్నారు. 50 years ఏజ్ వచ్చాక కూడా 6 ప్యాక్ చేయడం చిన్న విషయం కాదని డైరెక్టర్ శివ అన్నారు. కంగువా షూటింగ్ తెల్లవారుజామున 4కే స్టార్ట్ చేసేవాళ్ళం. ఎందుకంత తెల్లవారినే ప్రిపేర్ అయ్యేవాళ్ళమంటే సూర్య మేకప్కు దాదాపు 2 hours టైం పట్టేదని డైరెక్టర్ శివ చెప్పారు. ఫిజికల్, మెంటల్గా ఈ మూవీ కోసం సూర్య చాలా కష్టపడ్డాడని శివ చెప్పుకొచ్చారు. ఇక మూవీలో బాబీ డియోల్ క్యారెక్టర్ పేరు ఉదిరన్. కంగువాలో స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తే ప్రేక్షకులు చాలా సర్ప్రైజ్ అయిపోతారు. సూర్య మరియు బాబీ డియోల్ యాక్టింగ్ చూసిన తరువాతే మాట్లాడుకుందామని డైరెక్టర్ హింట్ ఇస్తున్నారు. దిశా పటాని, యాంజలినా అనే క్యారెక్టర్లో చాలా షేడ్స్ ఉన్నాయని డైరెక్టర్ శివ హింట్ ఇస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ కంగువా మూవీ కోసం బెస్ట్ ఎఫర్ట్స్ ఇచ్చారని మెచ్చుకున్నారు. కెమెరామెన్ వెట్రి ప్రేక్షకులను కంగువా ప్రపంచంలోకి తీసుకెళ్లటం ఖాయమని పొగిడేశారు. కంగువాను 3Dలోనూ షూట్ చేశాం. 3D మూవీస్లో కంగువా బెస్ట్ అవుతుందని మూవీ గురించి డైరెక్టర్ శివ చెబుతున్నారు. కంగువా ప్రపంచాన్ని ఊహించి స్టోరీ రాసుకోవడం ఈజీనే. అయితే దాన్ని అదే తరహాలో తెరపైకి తేవడం చిన్న మ్యాటర్ ఏమాత్రం కాదు. మూవీ యూనిట్ బాగా కష్టపడింది. ఈ మూవీ కోసం మళ్ళీ కొత్తగా మొదటి నుంచి
కెరియర్ స్టార్ట్ చేసినట్లు ఫీల్ అయ్యాను. టెక్నికల్ అంశాలు ఎన్నో కొత్తగా తెలుసుకున్నాకే షూటింగ్ స్టార్ట్ చేశాం. జ్ఞాన్వేల్ రాజా కూడా ఏమాత్రం రాజీ పడకుండా మూవీని నిర్మించారు. కంగువాకి 2వ పార్ట్ కూడా ఉంటుందని డైరెక్టర్ క్లారిటీ ఇచ్చేశాడు. అందరూ ఆశ్చర్యపోయేలా ఓ గెస్ట్ క్యారెక్టర్ సెకండ్ పార్ట్ స్టోరీని స్టార్ట్ చేస్తుందని హింట్ ఇచ్చారు. ఆ గెస్ట్ క్యారెక్టర్ ఎవరనేది సిల్వర్ స్క్రీన్ పైనే చూడండని శివ చెబుతున్నారు. ఈ మూవీ ఎండింగ్ లో 5 క్వశ్చన్స్ వస్తాయి. వాటన్నింటికి ఆన్సర్ సెకండ్ పార్ట్ లో ఉంటుందని శివ క్లారిటీ ఇచ్చారు.